M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లు ప్రచురితం, ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 9014163335. ఆర్టీసీ డ్రైవర్ల దినోత్సవం సందర్భంగా జై భీమ్రావ్ భారత్ పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు న్యాయవాది జొన్నలగడ్డ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో సత్తెనపల్లి పార్టీ కార్యాలయంలో ముగ్గురు డ్రైవర్లు మేకల నాగేశ్వరరావు, తాడిబోయిన నాగేశ్వరరావు, గరిటేపల్లి దుర్గారావులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు మాతాంగి సుధాకర్ రావు, నాయకులు నందిగం గురువయ్య, వర్ల వెంకటేశ్వర్లు, బొక్క భాస్కర్రావు, షేక్ సయ్యద్, కోరబండ రాబర్ట్, జడకమల్ కుమార్, మాలపాటి దేవరాజ్, దాసరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఈరోజు ఉత్తమ డ్రైవర్లకు సన్మానం చేయడం జరిగింది. విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేసి ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాన్ని చేస్తున్న ఈ యొక్క డ్రైవర్లని సన్మానించుకోవడం మన బాధ్యతగా మనం భావించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తీవ్రంగా వర్షాలు పడేటప్పుడు కానీ, మంచు కురిసేటప్పుడు కానీ బస్సులో ఉన్న ప్రయాణికుల్ని వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా సురక్షితంగా గమ్యస్థానానికి తెచ్చుకోవడంలో డ్రైవర్ యొక్క పాత్ర చాలా కీలకమైనది. పార్లమెంట్లో ఐపీసీ కానీ, సిఆర్పిసి కానీ, ఎవిడెన్స్ యాక్ట్ కానీ, ఈ 3 యాక్టులని మొత్తం కూడా మాడిఫై చేసి ఇవన్నీ కూడా ఆమోదించడం జరిగిందన్నమాట. అయితే ఇందులో ప్రధానంగా హిట్ అండ్ రన్ అనే ఒక సెక్షన్ ప్రకారంగా ఎవరైనా ఒక ఆర్టీసీ డ్రైవర్ కానీ, లేకపోతే ఏ ప్రైవేట్ వెహికల్ డ్రైవర్ కానీ ఒక గుద్దినప్పుడు అతను ఆ స్పాట్ లో ఉండకుండా పాలిపోయిన సమక్షంలో 10 సంవత్సరాల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది, ఇప్పుడు పెట్టిన పార్లమెంట్ లో ఆమోదించిన చట్టం ప్రకారంగా. అదే ఐపీసీ సెక్షన్ లో, గతంలో సెక్షన్ లో అయితే 304A సెక్షన్ ఉండేది, అది బెయిలబుల్ సెక్షన్ ఉండేది. కానీ హిట్ అండ్ రన్ లో మాత్రం ఈ యొక్క డ్రైవర్ కి మాక్సిమం 10 సంవత్సరాలు శిక్ష పడే విధంగా రూపొందించడం జరిగింది. జై భీమ్రావ్ భారత్ పార్టీ తరఫున ఒకటి డిమాండ్ చేస్తా ఉంది. ఇది ప్రమాదవశాత్తు జరిగే యాక్సిడెంట్లు, లేకపోతే కావాలని చేయడం కానీ జరగదు. కాబట్టి ఐపీసీ సెక్షన్స్ లో ఎలాగైతే శిక్ష ఉందో దాన్నే రన్ చేయాలి. ఈ విధంగా 10 సంవత్సరాలు శిక్ష పడేలాగా ఆ సెక్షన్స్ సవరణ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.